వార్తల్లోని ముఖ్యాంశాలు. మామిడి రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో 168 కోట్ల రూపాయలను చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యవసాయ అనుబంధ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. అమరావతి రాజధాని మహిళలకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి. తెలుగుదేశం పార్టీ మహిళా నేతల డిమాండ్. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 265 మంది మృతి చెందడం బాధాకరం. వైసీపీ నేతల దిగ్భ్రాంతి. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవడానికి సబ్సిడీ రూపంలో 168 కోట్ల రూపాయలు చెల్లిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ అనుబంధ రంగాల శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. జిల్లాలో ఒకరోజు పర్యటనలో భాగంగా చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని గుడిపాల మండలంలో గొల్లమడుగులో మామిడికాయల నిల్వ ఉంచిన పండ్ల యూనిట్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, హార్టికల్చర్ సెక్రటరీ రాజశేఖర్ బాబు, హార్టికల్చర్ కమిషనర్ శ్రీనివాసులు రెడ్డి, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొని కంపెనీ నందు మామిడికాయ ప్రాసెస్ యూనిట్లను పరిశీలించారు. అనంతరం పుల్లూరులో మామిడి రైతులతో మామిడిలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతులను అన్ని విధాలా ఆదుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆలోచనతో మామిడి రైతులను ఆదుకోవడానికి ప్రస్తుతం కంపెనీలతో చర్చించి ఒక ధరను నిర్ణయించడం జరిగిందని తెలిపారు. వివిధ కంపెనీలు 8 రూపాయలకే కేజీ మామిడి పండ్లు ధర నిర్ణయించడం జరిగిందని, 4 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో రైతులకు వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరుగుతోందని తెలిపారు. రైతుల స్వేచ్ఛగా పండించిన మామిడి పంటను మండీలలో గాని మార్కెట్లో గాని అమ్ముకోవచ్చునని తెలిపారు. ఇందులో భాగంగానే సంబంధిత శాఖ అధికారుల ద్వారా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మామిడి రైతులు ఎక్కడ నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని, ఇందులో భాగంగానే చివరి కాయ వరకు రైతులు విక్రయించుకునే అన్ని ఏర్పాట్లు చేపట్టామని పేర్కొన్నారు. 2019వ సంవత్సరంలో జిల్లాలో మామిడి ధర తెలుగుదేశం ప్రభుత్వమే 7 రూపాయల 50 పైసలకు ధర నిర్ణయించడం జరిగిందని తెలిపారు. రైతులు నాణ్యమైన మామిడికాయలను కంపెనీలకు సరఫరా చేయాలని ఆదేశించారు. మామిడి రైతులకు 168 కోట్ల రూపాయల సబ్సిడీ రూపంలో అందజేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. రైతులు మార్కెట్ రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద మామిడికాయలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పిన ఆయన ప్రస్తుతం 22 మెట్రిక్ టన్నులు మామిడికాయలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పల్ప్ యూనిట్లు కొనుగోలు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వచ్చిందని ఆనందం ఒక పక్క అయితే, వచ్చినటువంటి దిగుబడికి రైతుకి సరైనటువంటి మద్దతు ధర ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ సంవత్సరంలో 3-4 పంటలకి మద్దతు ధర విషయంలో రైతులు ఇబ్బంది పెడితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం రైతుకి మేలు చేయాలని చెప్పి ఏవైతే మద్దతు ధర తక్కువ ఉన్నటువంటి పంటలకి ప్రభుత్వమే ఇంటర్ఫీర్ అయి ఆర్థికంగా సహాయం చేసినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో మనం చూసాం. గుంటూరులో మిర్చికి ధర తగ్గితే వెంటనే ప్రభుత్వం స్పందించింది. నిన్న లేదు మొన్న ప్రకాశం జిల్లాలో పొగాకుకి ధర తగ్గితే
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 12,000 రూపాయలు రేటు ఫిక్స్ చేసి మార్క్ ఫెడ్ ద్వారా మార్కెట్ యార్డుల ద్వారా ప్రభుత్వమే కొని చరిత్ర సృష్టించింది. ఈరోజు చిత్తూరు జిల్లాలో మామిడి విపరీతంగా వచ్చింది. అందులో 5.5 లక్షల మెట్రిక్ టన్నులు తోతాపూర్ మామిడి. ఇది ఓన్లీ కలుపు గురించి ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చింది. కంపెనీలు అయితే ఉన్నాయి. గత సంవత్సరం ఏదైతే పల్పు తయారు చేశారో అది వివిధ కారణాలతో ఎక్స్పోర్ట్ కాకపోవడం వల్ల, వీళ్ళ దగ్గర నిల్వ ఉండడం వల్ల ఈ సంవత్సరం కంపెనీలు కొనక ధర బాగా పతనమైంది. 4 రూపాయలకు కూడా కొనే పరిస్థితి లేదు, 5 రూపాయలకు కూడా కొనే పరిస్థితి లేదు. ఈ జిల్లా ఎమ్మెల్యేలు, అందులో చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు, పార్లమెంట్ సభ్యుడు ప్రసాదరావు గారు 4 మాసాల నుంచే ఈ వచ్చినటువంటి మామిడి వస్తుంది, దీనికి చాలా సమస్యలు వస్తాయి, ముందే మనం మేల్కుంటే బాగుంటుందని ముఖ్యమంత్రి గారి మీద మా మీద ఒత్తిడి చేస్తే మేము ఈ మధ్యకాలంలో ఎవరూ అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎప్పుడు రైతు కష్టాల్లో ఉన్నా ఆదుకున్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు. మీరందరూ ఒకసారి ఆ రోజుకి మీరు విలేకరులుగా ఉన్నారో లేదో తెలియదు, కానీ 2019 సంవత్సరంలో ఆ రోజు చిత్తూరు ఇన్ఛార్జి మంత్రిగా నేనున్నాను. మామిడికి ధర బాగా తగ్గిపోయింది. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నుంచి 2.5 రూపాయలు ఫస్ట్ టైం మామిడికి, మామిడి రైతులకు డైరెక్ట్గా కేజీకి సబ్సిడీ ఇచ్చారు. బెంగళూరు అంటే మనకి కృష్ణగిరిలో విపరీతం వస్తుంది, తమిళనాడు నుంచి వస్తుంది. మేము చెక్ పోస్టులు గట్టిగా పెట్టాం. ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాశారు, మీరు ఇలా చెక్ పోస్టులు పెడితే ఎలాగని. ఎందుకంటే పెట్టక తప్పదు, రైతుకి మనం డైరెక్ట్గా డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మన రాష్ట్రంలో ఉన్న రైతులకు ఇవ్వాలి. కాబట్టి మళ్ళీ వాళ్ళు వస్తే ప్రభుత్వం ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉంది. ఏదో డబ్బులు ఉండి ఇవ్వడం కాదు, ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నా ఫస్ట్ ప్రయారిటీ రైతులు. కాబట్టి అవసరమైతే బారోయింగ్ చేసైనా వాళ్ళ ఇబ్బందులు తీరుద్దామనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ డబ్బులు ఇస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా కట్టడి చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు ఆ ప్రభుత్వాలకు కూడా కోరుతున్నాం, మేము ఎలాగైతే కొంత ఇస్తున్నాం మీరు కూడా ఇస్తే మొత్తం ఎంటైర్ మార్కెట్ స్టేబుల్ అవుతుంది, ఎక్కడికక్కడ ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆ ప్రభుత్వాలకు కూడా కోరుతున్నాను, మా రాష్ట్రం ఇచ్చినట్టుగా మీరు ఇస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అది కూడా ఆలోచన చేయమని ఆ ప్రభుత్వాలకు కూడా కోరుతున్నాను. అమరావతి రాజధాని మహిళలకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ శనివారం చిత్తూరు నగరంలోని హైకోర్టు నుండి గాంధీ విగ్రహం వరకు మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చూడా చైర్మన్ కటారి హేమలత మీడియాతో మాట్లాడుతూ గత 10 రోజుల క్రితం సాక్షి ఛానల్ నిర్వహించిన డిబేట్లో కొమ్మినేని మహిళలను అవహేళన చేస్తూ మాట్లాడిన విషయం తెలిసిందే అని, ఇందులో భాగంగా ఆయనను అరెస్టు చేసి కోర్టుకు కూడా తరలించారని తెలిపారు. కోర్టులో సైతం కొమ్మినేని తాను చేసిన తప్పు ఒప్పుకున్నా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం అమరావతి మహిళలకు క్షమాపణలు చెప్పకపోవడం ఏంటని ప్రశ్నించారు. అమరావతి మహిళలంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ చిన్న చూపేనని, గతంలో అమరావతి రాజధానిగా కావాలంటూ మహిళలు పాదయాత్ర చేపట్టిన వారిపై విచక్షణారహితంగా పోలీసుల చేత దాడి చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. అమరావతి మహిళల ఆగ్రహంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమయ్యారని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు భారతీయులు, అమరావతి మహిళలతో పాటు మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గత 10 రోజులుగా అమరావతి మహిళల్ని ఏ విధంగా కించపరిచారో సాక్షి ఛానల్ డిబేట్ లో కృష్ణంరాజు కేఎస్ఆర్ వాళ్ళని కోర్టులో విచారించినప్పుడు కూడా కృష్ణంరాజు కూడా ఓపెన్ గా తనే అన్నాడు, అవును నేను తప్పుగా మాట్లాడానని ఇప్పుడు అనిపిస్తుంది అని. సో ఎవరైతే మాట్లాడారో వాళ్ళే రియలైజ్ అవుతున్నారు అక్కడ ఉన్న అమరావతి మహిళల్ని అంత ఆ రకంగా మాట్లాడకూడదు, అమరావతి అనేది ఒక దేవతలకి నిలయం అనేసి వాళ్ళే రియలైజ్ అయ్యి తప్పు ఒప్పుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఏ విధంగా సమర్థిస్తున్నారు అనేసి ఈ రోజు మహిళలందరూ కూడా ఆయన మొహం మీద ఉంచుతా ఉన్నారు. నువ్వు ఒక పార్టీకి అధినేతవా, ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి మహిళల్ని అంత ఘోరంగా, అమరావతి మహిళలను కూడా అంత ఘోరంగా అవమానించడం నీకు ఆనందంగా ఉందా అని కూడా మహిళలందరి తరఫున కూడా ప్రశ్నిస్తున్నాం. మొట్టమొదటి నుంచి కూడా అమరావతి మహిళలంటే జగన్మోహన్ రెడ్డికి పట్టదు, ఎందుకంటే వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నారు. వాళ్ళు మహిళని అని కూడా చూడకుండా వాళ్ళ పైన పోలీసు జలం ఉపయోగించి ఏ విధంగా చార్జెస్ తీసుకున్నారు, వాళ్ళందరినీ కూడా వాళ్ళు చేసే ఆ పాదయాత్రను కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇన్ని అంతమంది ఆడవాళ్ళ ఉసిరే నీకు పార్టీలో 11 సీట్లు వచ్చాయి, అయినా కూడా బుద్ధి రాలేదా అని కూడా మేము అందరూ అడుగుతున్నాం. ఈ రోజు అమరావతి మహిళల పైన ప్రతి ఒక్క మహిళ మన రాష్ట్రంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నా కూడా భారతీ రెడ్డికి, జగన్ రెడ్డికి కొంచెం కూడా జాలి దయ, అసలు వాళ్ళు మనుషులేనా అని కూడా అందరికి ఆశ్చర్యం కలుగుతుంది. ఒక తల్లిని చెల్లిని గౌరవించిన వాడు ఇంక మహిళల్ని ఏం గౌరవిస్తాడులే అని వాళ్ళని ఒక మనుషుల లిస్ట్ లో కూడా తీసేశారు. సో అలాంటి వ్యక్తి నిన్న కేఎస్ఆర్ కి బెయిల్ వచ్చిన వెంటనే మీకు ఇప్పుడు అర్థమైందా అని టీడీపీ వాళ్ళని ఏదో వాళ్ళు సాధించినట్టు ప్రశ్నిస్తుంటే మీ కేఎస్ఆర్ వాళ్ళకన్నా కూడా జగన్ రెడ్డి పైన అందరూ కూడా ఉమ్మేస్తున్నారు. ఒక మహిళల్ని కించపరిచి తప్పు చేసిన వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నా మీరు ఒక ఛానల్ యజమాన్యంగా ఉండి క్షమాపణలు చెప్పకపోగా ఇంకా టీడీపీ పార్టీ మీద ఇంకా కూడా మీరు పడి ఏడుస్తున్నారా అని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో మహిళలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్తారో అనేది కూడా మహిళలే కూడా చూసుకుంటారు. మహిళల జోలికి వచ్చిన ఏ నాయకుడు కూడా బాగుపడింది లేదు అని కూడా మేము హెచ్చరిస్తూ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి నాయకులతో కలిసి గాంధీ విగ్రహం వద్ద ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొవ్వొత్తులు చేతబట్టి నివాళులర్పించారు. అనంతరం విజయానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు. ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న వారు, మెడికల్ కళాశాలలో ఉన్నవారు 265 మందికి పైగా దుర్మరణం చెందడం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం హొస్కోట వద్ద జరిగిన ప్రమాదంలో వెదురుకుప్పం మండలంలోని ఆలమడుగు గ్రామానికి చెందిన కేశవుల్ రెడ్డి కుటుంబ సభ్యులు మృతి చెందడం కలిచివేసిందన్నారు. ఈ మేరకు వారికి సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి, మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి, మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞాన జగదీష్, మాజీ మున్సిపల్ చైర్మన్ సరళా మేరీ, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు చాన్ బాషా, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అంజలి రెడ్డి, జెడ్పీటీసీ బాబు నాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రెడ్డి, నాయకులు, ప్రజాప్రతినిధులు ఆను, రజనీకాంత్, మనోహర్ రెడ్డి, మనోజ్ రెడ్డి, ప్రకాష్ కుమార్, త్యాగ, గిరిధర్ రెడ్డి, స్లాండి, భాగ్యలక్ష్మి, మధురెడ్డి, లక్ష్మణస్వామి, చల్లముత్తు, నారాయణ, ఉన్నికృష్ణ, అల్తాఫ్, పూగోండి, జై గణేష్, కౌసర్, సెల్వ పాల్గొన్నారు. ఆ విమానంలో ప్రయాణిస్తున్నటువంటి 241 మంది ప్రయాణికులు అందరూ ఒక్క మనిషి తప్ప అందరూ కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఆ హాస్టల్లో మహిళా డాక్టర్లు అయినటువంటి జూనియర్ డాక్టర్లు చదువుకున్న విద్యార్థులు దాదాపు 25-30 మంది దాకా చనిపోయారు. ఇది చాలా దురదృష్టకరం. కాబట్టి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళకు భగవంతుడు ఆత్మ శాంతించాలని మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకులు అందరం కలిసి ఈరోజు వాళ్ళ ఆత్మకు శాంతించాలని శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది. ఇదే రోజు తిరుపతి నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తున్నటువంటి వెదురుగుప్పం మండలం
ఆళ్లమడుగు సంబంధించినటువంటి తులసిరెడ్డి వాళ్ళ కుటుంబీకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళందరూ నలుగురు కూడా హౌస్కోట్లో దుర్మరణం చెందడం బాధాకరం. వాళ్ళ ఆత్మ కూడా శాంతి చేకూరాలని, వాళ్ళకు సంబంధించిన బంధువులందరికీ కూడా మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ వాళ్ళ ఆత్మ శాంతించాలని మరొకసారి కోరుకుంటున్నాం. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. వరుస సెలవులు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి క్యూ కట్టారు. స్వామివారి దర్శనార్థమై విచ్చేసిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. సంకటహార చతుర్థి మరియు 2వ శనివారం కావడంతో ఆలయ మాడవీధులలో భక్తులతో కిక్కిరిశాయి. భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించే విధంగా ఎప్పటికప్పుడు ఆలయ ఈవో పెంచల కిషోర్ తగు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహార చతుర్థి వ్రతాన్ని సాంప్రదాయబద్ధంగా అర్చకులు వేద పండితులు నిర్వహించారు. ఈ వ్రతాన్ని ఆచరించడానికి సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించుకున్నారు. అనంతరం స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులై తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. విఘ్నరాజంచ ధూమ్రవర్ణ దశమం ఫలం లభేద సంవత్సరేణ సిద్ధించ లభతే గజవక్త్రం అక్షతులను కథన తర్వాత సగం అక్షతులు జ్ఞానానందమయంలో ఆధారం విద్యామాయం ప్రజక్తి స్మరే తిరుమల ఆలయం పైభాగంలో నో ఫ్లయింగ్ జోన్ ఉత్తర్వులకై టీటీడీ బోర్డు సభ్యులతో కూడిన 3 మెన్ కమిటీని ఏర్పాటు చేసి ఢిల్లీ పంపించాలని శ్రీవారి భక్తులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారి ఆలయ పైభాగంలో ప్రతినిత్యం విమాన రాకపోకలు కొనసాగుతూ శ్రీవారి భక్తులలో ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. తిరుమల ఆలయ పవిత్రతను, భద్రతను, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్, బోర్డు సభ్యులు కేంద్ర ప్రభుత్వంతో సత్వరమే చర్చలు జరిపి శ్రీవారి ఆలయ పైభాగంలో విమాన రాకపోకలు నిషేధించాలని పేర్కొన్నారు. అలాగే తిరుపతి విమానాశ్రయంలోని ఎయిర్పోర్ట్ డైరెక్టర్కు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు కేంద్ర విమానయాన శాఖ నుంచి ఆలయ పైభాగంలో విమాన రాకపోకలు నిషేధమని స్పష్టమైన అధికారిక ఉత్తర్వులు, ఆదేశాలు రాకపోవడంతోనే యథేచ్ఛగా విమానాల రాకపోకలు ఆలయం పైభాగంలో కొనసాగుతున్నాయని, తిరుమల ఆలయంపై విమాన రాకపోకల నిషేధానికి టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో ఆదేశాలతో ధర్మకర్తల మండలి సభ్యులతో 3 మెన్ కమిటీని వెంటనే ఏర్పాటు చేసి మన రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రికి, శ్రీవారికి పరమ భక్తులుగా ఉన్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసి తిరుమల ఆలయంపై నో ఫ్లయింగ్ జోన్ ఆదేశాలను తిరుపతి ఎయిర్పోర్ట్ డైరెక్టర్కు అందేలా చూడాలని స్పష్టం చేశారు. తిరుపతి విమానాశ్రయానికి విమానాల రాకపోకలకు శ్రీకాళహస్తి, కడప, చంద్రగిరి దిక్కులలో హోల్డింగ్ పాయింట్స్ ఉన్నాయని, ముఖ్యంగా చంద్రగిరి వైపు ఉన్న విమానాల హోల్డింగ్ పాయింట్
మార్చినట్లయితే ఆలయం పైభాగంలో విమానాల రాకపోకలు నిషేధించవచ్చునని, ఆ విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరారు. విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పని హెచ్చరిస్తున్నాను. ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఇక్కడ ఒక డైరెక్టర్ ఉంటారు. వాళ్ళు ఏదైతే ఏటీసీలో డైరెక్షన్ ఇస్తారో విమానాలకి, ఆ డైరెక్షన్ ప్రకారం విమాన రాకపోకలు కొనసాగించాలి. మరి ఏటీసీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదా? టీటీడీ లేఖలు రాశామని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి. టీటీడీ లేఖలకి కేంద్రంలో ఉన్నటువంటి విమానయాన శాఖ మంత్రివర్యులు ఎవరైతే రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారో, యువ నాయకులు, స్వామివారికి పరమ భక్తులు, ఖచ్చితంగా టీటీడీ ఉన్నతాధికారులు ప్రమేయంతో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు ఒక కమిటీగా ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం పెద్దలు ఎవరైతే మంత్రివర్యులు ఉన్నారో వాళ్ళని కలిసి విమాన రాకపోకలు మార్చాలని, డైరెక్షన్ తిరుమల శ్రీవారి ఆలయం పైన వెళ్ళకూడదు, ఆగమ శాస్త్ర విరుద్ధము, ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం అని చెప్పని విజ్ఞప్తి చేస్తే ఖచ్చితంగా వాళ్ళు స్పందిస్తారు, ఏటీసీకి ఆదేశాలు ఇస్తారు. ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ సూచనలతో ఖచ్చితంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో తిరుపతికి వచ్చే విమాన రాకపోకల మార్గాలని డైవర్ట్ చేసే అవకాశం ఉంది. మనకు ముఖ్యంగా కాళహస్తి, కడప, చంద్రగిరి సైడ్ నుంచి విమానాలు టేకాఫ్ అవుతాయి, ల్యాండింగ్ అవుతాయండి. అలాంటప్పుడు చంద్రగిరి వైపు నుంచి వచ్చే విమానాలే తిరుమల శ్రీవారి ఆలయ పైభాగంలో చక్కర్లు కొడుతూ విమానాశ్రయానికి వెళ్తున్నాయి. ఆ ఒక సందర్భంలో వరుసగా విమానాలు వెళ్తూ ఉంటే భక్తులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రతినిత్యం మీడియాలో వస్తూ ఉంది. దయచేసి టీటీడీ ధర్మకర్తల మండలి కమిటీ వెంటనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తిరుమల శ్రీవారి ఆలయ పైభాగంలో విమాన రాకపోకల్ని నిషేధించేలా పటిష్టమైనటువంటి నిర్ణయం ప్రకటించేలా చొరవ చూపాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో మంత్రి నారాయణ, ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.